ఈరోజు లక్ష్మీనారాయణ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మార్పూర్ పట్టణంలో కిట్ హౌసెస్లో ఈ కాటన్ సబ్స్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నేరాలను తగ్గించే కార్యక్రమం భాగంగా ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా విషయంలో కానీ, ఈ సైబర్ నేరం విషయంలో కానీ, రోడ్డు భద్రత అంటే ఈ యాక్షన్ సంబంధించి కానీ, ఇతరత్ర ఈ సైబర్ నేరాలకు సంబంధించి కానీ నివారించే క్రమంలో ఈ కాటన్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆర్పిఎఫ్ సిఐ గంగాధరరావు, సంఘం సిఐ శ్రీనివాసరెడ్డి మరియు సంఘం సర్కిల్ సంబంధించిన ఎస్ఐలు, ఆత్మూరు సర్కిల్ సంబంధించిన ఎస్ఐలు అందరూ కూడా, మరియు దాదాపు 40 మంది కానిస్టేబుల్స్ అందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. దీనికి సంబంధించి చర్చ చేసినప్పుడు ఇక్కడ ఒక 4 ఆటోలు, 30 మోటార్ సైకిళ్ళు, ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడమైంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పి పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఈ కాలనీలో గల ఈ టిప్ ప్రాసెస్ చూస్తున్న అందరికి లేడీస్ జెంట్స్ అందరూ కలిపి కూడా ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే వాళ్ళందరికీ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, నేరాలు చేసే వ్యక్తులు కానీ, గంజాదాయ వ్యక్తులు బయట నుంచి ఈ కాలనీకి అవశిష్టకు వస్తే వాళ్ళ సమాచారం ఇవ్వమని, అలాంటి వచ్చిన ఖచ్చితంగా మా 112 కానీ, లేక ఎస్ఐ సెల్ నెంబర్కి కానీ, సిఐ సెల్ నెంబర్కి కానీ, ఆ సెల్ నెంబర్కి కానీ చెప్పి సమాచారం ఇవ్వాలని చెప్పి అందరూ చూడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళందరూ మోటార్ సైకిల్ దాదాపు 10 ఇంటికి మోటార్ సైకిల్ ఉంది. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, తాగి నడపకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ లోడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా సంబంధించి వాళ్ళకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. చిన్న ఒక వ్యక్తి ఆ ప్రమాదంలో చనిపోతే దాని ప్రభావం ఫ్యామిలీ మీద చాలా వరకు ఉంటుంది. ఎంతలా వ్యాఖ్యలు జరిగిన మనిషి మాత్రం ప్రాణం దాదాపు 99% చిన్న చిన్న ఫ్రాక్చర్లు అయితే కానీ మళ్ళీ బతకచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకు పెద్దగా ఉపయోగపడుతుంటాయి. హెల్మెట్ అనేది చూసేదానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంతా, ఏమవుతుంది హెల్మెట్ పెట్టకపోతే, కానీ దాని ఉపయోగం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అని అందరికీ ఆ విషయం గురించి అందరూ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాని అవగాహన చూసుకున్నారు. మాకు ఏదైనా సమాచారం ఇస్తారు. భవిష్యత్తులో ఈ కాలనీలో నేరాలు లేకుండా ప్రశాంత వాతావరణం విధంగా మేమందరం కూడా ఈ కార్యక్రమం నడిపి ముందుకు పోతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.